హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జైంట్ అప్డేట్స్. బీ ఫార్మసీకి సంబంధించి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అలాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి అఫీషియల్గా మనకు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో దాని గురించి అలాగే థర్డ్ ఇయర్ వాళ్ళ రిజల్ట్స్ అడుగుతున్నారు బీ ఫార్మసీలో. ఆ రిజల్ట్స్ అప్డేట్ అనేది కూడా మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. వీడియోని అయితే పూర్తిగా చూడండి. దీనికంటే ముందు ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అంటే రెగ్యులర్ బ్యాచ్ వచ్చేటప్పటికి R23 అండ్ సప్లిమెంటరీ బ్యాచెస్ వచ్చేటప్పటికి R19 R15. సో ఈ మంత్ 22కి మీకు లాస్ట్ డేట్ అండి. సో 22వ తేదీ ఈ నెల లోపల మీరు ఎగ్జామ్ ఫీజ్ పేమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామ్ ఫీజు వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, రెగ్యులర్ బ్యాచెస్కి 715 రూపీస్ అనేది. సో ఈ నెల 22 లోపల ఫీజ్ పేమెంట్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫీజ్ పేమెంట్ చేసుకోండి. అలాగే మనం బీ ఫార్మసీలో 11, 12, R19, R15 రెగ్యులేషన్ వాళ్ళకి సప్లిమెంటరీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. అండ్ మనం ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్స్ కానీ సప్లిమెంటరీ కానీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ ఎప్పుడు జరుగుతుంది అంటే 8th ఏప్రిల్ 8వ తేదీ ఏప్రిల్లో మనకి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ జరుగుతుంది. అండ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్ వచ్చేప్పటికి 10వ తేదీ ఏప్రిల్ నుంచి మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ బీ ఫార్మసీ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. సో ఇదనమాట బీ ఫార్మసీకి వచ్చేటప్పటికి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అలాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ మరియు సప్లీ నోటిఫికేషన్ గురించి. అలాగే మనకి లాస్ట్ 2 days మనకి టైం టేబుల్ కూడా యూనివర్సిటీ రిలీజ్ చేసింది. అఫీషియల్ నోటిఫికేషను, టైం టేబుల్ అన్ని లింక్స్ అనేది మనకి డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైనా టైం టేబుల్ చూడాలి అనుకున్న వాళ్ళు కూడా సరే డిస్క్రిప్షన్లో చూసుకొని, నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆల్రెడీ టైం టేబుల్స్ పోస్ట్ చేశాను, రెగ్యులర్ మరియు సప్లీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ అలాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్వి. సో ఇదనమాట బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్స్కి సంబంధించిన అప్డేట్. అండ్ ఇంకా మనం బీ ఫార్మసీ థర్డ్ ఇయర్ రిజల్ట్స్ గురించి చూసుకుంటే, థర్డ్ ఇయర్ వాళ్ళ పేపర్ వాల్యుయేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది. బట్ రిజల్ట్స్ అనేది మనకి మామూలుగా చాలామంది అడుగుతున్నారు, అక్క మాకు March 11th ఇచ్చారు అకాడమిక్ క్యాలెండర్లో, మరి ప్రస్తుతాని వరకు ఎటువంటి రిజల్ట్స్ అప్డేట్ రాలేదు, మరి అయ్యే అప్డేట్ ఎప్పుడు వస్తుంది, రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని. సో జస్ట్ ఇది యూనివర్సిటీ ఎస్టిమేషన్, ఆ అకాడమిక్ క్యాలెండర్లో ఇచ్చిన డేట్ ప్రకారం ఏమీ రిజల్ట్స్ రిలీజ్ చేయరు. సో జస్ట్ ఒక రౌండ్ ఫిగర్గా ఆ డేట్ ఇచ్చుకున్నారు అంతే. ఏదేమైనా మార్చ్లో ఇచ్చినారు కాబట్టి మార్చ్ ఎండింగ్కి ఏమైనా రిజల్ట్స్ రిలీజ్ చేసేదానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే నిన్నే MCA MBA రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి మీ కూడా మ్యాక్సిమం ఈ మంత్లోనే వచ్చేస్తాయి. బీటెక్ కొంచెం స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, బీ ఫార్మసీకి కూడా యాజ్ యూజువల్ బీటెక్ లాగే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఈ మంత్ ఎండింగ్కి మీ రిజల్ట్స్ అనేవి వస్తాయి. పేపర్ వాల్యుయేషన్ ఆల్మోస్ట్ అయింది. మరి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది ఏంటి అంటే, పేపర్ వాల్యుయేషన్ మీకు వచ్చిన క్వశ్చన్ పేపర్స్ని అండ్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది బీ ఫార్మసీ సప్లిమెంటరీ పేపర్స్ ఎలా చేస్తారు, రెగ్యులర్ పేపర్స్ ఎలా చేస్తారు అనేది. సో రిజల్ట్స్ అయితే ఈ మంత్ ఎండింగ్కి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇదన్నమాట బీ ఫార్మసీకి సంబంధించిన అప్డేట్. అండ్ ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని విజిట్ అవుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జైంట్ అప్డేట్స్. కీప్ సపోర్టింగ్ ఫర్ జైంట్ అప్డేట్స్.